వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి ఈ జనవరి మాసంలో వచ్చే అమావాస్య చొల్లంగి అమావాస్య. ఇది ముఖ్యంగా అంటే దీని వెనకాల కూడా ఒక విశేషమైన హిస్టరీ ఉంది. అవును కదండి? చొల్లంగి అమావాస్య అనడానికి ఒక విశిష్టత ఉంది కదా. ఆ విశిష్టత గురించి అండ్ ఈ రోజున పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు అమావాస్య అయినా పితృదేవతలేనండి. మెయిన్ పితృదేవత ఆరాధన చాలా ప్రధానమైనటువంటి అంశం అమావాస్యలకి. వాటి గురించి వివరించండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు అమావాస్య పూజ మనం ఎందుకు చేస్తాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. చాలా మంది క్లయింట్లు మన వీడియోస్ చూసినప్పుడు అమావాస్య చేసినప్పుడు నుంచి చాలా బాగుందంటే నేను చాలా మందిని అడిగేవాడిని, ఏం బాగుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్, మీకు ఏం కనబడింది అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి అమావాస్యకి పూజ చేస్తున్నప్పుడు గతానికి చేసిన తర్వాత దానికి చూస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కనబడే చేంజెస్, చేయకముందు ఇంట్లో ఎప్పుడు ఏదో గొడవలు జరిగేవి, అనారోగ్యంతో ఉండేవాళ్ళు, చికాగ్గా ఎలాగో ఉండేది, కాస్త వాళ్ళకి ఆ ఇది తగ్గింది. ఎందుకు తగ్గుతుంది అంటే మనకి సాయంత్రం సంధ్యవేళ తర్వాత అలాగే అమావాస్య సమయాల్లోని నెగటివ్ ఎనర్జీకి ఎక్కువగా పవర్ ఉంటుంది. మన శరీరం ఏంటంటే మన ఆరా ఏదైతే ఉందో పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీస్తో కనెక్టివిటీలో ఉంటుంటుంది ఎప్పుడు. అంటే ఒక టెంపుల్కి వెళ్ళాము, పాజిటివ్ ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది. ఏదైనా ఆలయానికి వెళ్ళాము, క్షేత్రానికి వెళ్ళాము, అందుకే చూడండి అక్కడికి వెళ్ళగానే అబ్బా చాలా బాగుందంటాం. ఎందుకు మన ఆరాలో మార్పు వచ్చింది. అమావాస్య నాడు నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి విశ్వంలో. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆరా ఏం చేస్తుంది అంటే ఆ నెగటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అయిపోవడం వల్ల మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. దానివల్ల ప్రతి విషయానికి చిరాకు పడ్డము, దానివల్ల ఇంట్లో గొడవలు రావడము, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, ఫెయిల్యూర్ రేట్ పెరగడము. ఎప్పుడైతే ఆరాలో నెగటివ్ ఎంటర్ అయిందో క్లియర్గా అది హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అందుకని ఈ మూడు అంశాలు అమావాస్య చెయ్యనప్పుడు కలిగేవి. అయితే మరి సరే ఈ రోజు ఏం చేయాలి, ఒకటి లలిత చదువుకోవాలి, రెండవది పితృదేవత ఆరాధన చేయాలి. ఎందుకు పితృదేవత ఆరాధన చేస్తారు అంటే మనకి పిశాచ బాధ అని అంటారు. ఈ అమావాస్య చేసినప్పుడు పిశాచ బాధ అనేటువంటి తొలగిపోతుంది. ఈ పిశాచ బాధలు ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అయినప్పుడు, లేకపోతే ఒక ఆత్మ ఒక మనిషిని క్యాప్చర్ చేసినప్పుడు దాన్ని ఇమీడియట్లీ మన నుంచి రిలీఫ్ ఇచ్చేటువంటిది ఎవరు అంటే పితృదేవతలు. మీరు ఎవరికైనా ఇట్లా జరుగుతుంది అంటే మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ తాతగారినో ఉంటారు కదా గతించడం, వాళ్ళని మనస్ఫూర్తిగా కనుక తలుచుకుంటే వాళ్ళు ఆ నెగటివ్ ఎనర్జీని పంపించేసినట్టుగా కళ కూడా వస్తుంది కొంతమందికి, కర్ర పట్టుకున్న వాటిని పంపించేసినట్టుగా. ఎందుకంటే కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి మనకి. మనం చూడడానికి భూమి మీద ఇలా ఉన్నాం, మనం మాత్రమే కనిపిస్తున్నాం, కానీ డిఫరెంట్ డైమెన్షన్స్లో, ఒక డైమెన్షన్స్లో దేవతలు, ఇంకో డైమెన్షన్స్లో పితృదేవతలు, ఇంకో డైమెన్షన్స్లో మనకి పిశాచాలు, ఆత్మలు, గంధర్వులు, యక్షులు, వీళ్ళందరూ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఒకే దగ్గర ఉంటారు. మనకు కనబడరు, మనకు వాళ్ళు టచ్ అవ్వరు, మనకు మాత్రం మన ఇదే టచ్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ డైమెన్షన్స్ అవి. అలాగా ఆ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉండే వాటిల్లో ఈ ఆత్మల్ని కానీ పిశాచాలని కానీ తొందరగా తోలేటువంటిది మన పితృదేవతలకు ఉంటుంది. దేవతకు ఆ శక్తి ఉండదని కాదు, కానీ ఇట్ టేక్స్ టైం, ఇది తొందరగా కనెక్ట్ అవుతుంది, అందుకని చేయాలి. మరి పితృదేవత సంబంధించినవి కానీ అదేవిధంగా అమ్మవారి ఆరాధన కానీ ఎలా చేయాలి అంటే పితృదేవత ఆరాధన అంటే ఆ రోజు తిలలు వదలడము అమావాస్య నాడు. అదేవిధంగా మనకి స్వయం పాకం ఇవ్వడం అంటే బియ్యము, 2 రకాల కూరగాయలు, పప్పు, ఉప్పు, ఇవన్నీ ఉంటాయి కదా, ఏదైతే మనం వండుకుంటామో, నూనె కూడా ఇస్తారు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, బట్ ఇవ్వాలి, అది వాడతాం కదా, మనం వాడే ప్రతి పదార్థాన్ని ఇవ్వాలి. అలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కూడా మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 లోపల ఇస్తారు, మధ్యాహ్న సమయంలో ఇస్తారు. అది పితృదేవత సమయం కాబట్టి. అందుకే కామన్గా చేసే గణపతి పూజ తప్ప మిగతా ఏ పూజలు కూడా మధ్యాహ్నం పూట చెయ్యరు. సంధ్యావందనం వేరు, త్రికాల సంధ్య చేసేవాళ్ళు జపం చేసుకోవడం వేరు, ఇది చేస్తారు. దీంతో పాటు ఖచ్చితంగా మీరు అమావాస్యకి ముందు, అమావాస్య తర్వాత ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉన్నాయి అన్నప్పుడు ఒక చిన్న రెమెడీ చేసుకోవచ్చు. ఏంటంటే అమావాస్య ముందు రోజు, అమావాస్య రోజు, తర్వాత రోజు 3 రోజులు కూడా ఈ గోమూత్రాన్ని ఇంట్లో చల్లి కల్లుపుతో తుడిచేస్తారు ఇంటిని మొత్తం, ఆ 3 రోజులు వరుసగా. అలా చేస్తే కూడా మీకు చాలా మటుకు ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా ప్రతి అమావాస్య అయిపోగానే మనం
బయట కట్టినటువంటి గుమ్మడికాయ మారుస్తారు చూడండి. అమావాస్య రోజా, అమావాస్య మరుసటి రోజా? మరుసటి రోజు మారుస్తారు. మరుసటి రోజు. మరుసటి రోజు మారుస్తారు. కొంతమంది అమావాస్య రోజు కూడా కడతారు. కొన్ని ప్రాంతాల్లో ఉమ్, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉమ్. అది ప్రధానంగా. అంటే పాడవకుండా మార్చాల్సిందేనా అండి అమావాస్యకి? అంటే పాడవకపోతే పెద్దగా మార్చాల్సిన అవసరం, కానీ మారుస్తే మంచిది. ఓకే ఓకే. కొంతమందికి ఎలా ఉంటుందంటే గుమ్మడికాయ కట్టినప్పుడు ఉమ్, కొంతమందికి 1-2 డేస్లోనే పాడైపోతుంది అది. అవును. అంటే దాని అర్థం ఏమిటంటే ఎక్కువగా ఉంది అక్కడ నెగిటివ్ ఎనర్జీ. ఉమ్, మీరు ఒక 3 to 4 టైమ్స్ మార్చిన తర్వాత ఇంకా అంత తొందరగా పాడవదు. ఆహా. అది మనకి చాలా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అని. ఓకే. ఏదైనా కొత్త ఇంటికి చూడండి కట్టంగానే తొందరగా వచ్చేస్తుంది. లేదా కొన్ని రోజులు అయితే ఆ ఇంట్లో ఎవరు లేరు, ఉమ్, ఆ ఇంటికి అప్పుడే వాళ్ళు వెళ్ళారు, అప్పుడు మీరు కట్టంగానే వెంటనే తీసేసుకుంటుంది అది. అవును. ఎందుకంటే అక్కడ ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉందని అర్థం అనమాట. ఉమ్, అట్లా. ఉమ్. ఇప్పుడు ఈ గుమ్మడికాయ కొన్నిసార్లు ఏమో ఎండిపోతుంది, కొన్నిసార్లు ఏమో వాటర్ లా కారుతుంది, కొన్నిసార్లు దగ్గరికి ఇట్లా ముడుచుకుపోయినట్టు అవును. అవుతుంది. దీన్ని ఏదైనా బట్టి నెగిటివ్ కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ. నేను ఒక ఇంటి దగ్గర అయితే చూసాను, కాలిపోయింది. కాలిపోయింది. అంటే మంట కాలిపోయిందండి. వచ్చిందా అండి? అది కాలుస్తే అలా అయిపోతే అలా అయిపోయింది గుమ్మడికాయ. నేనైతే ఓహో. షాక్. ఆ ఇంటి ఓనర్ అయితే షాక్ అయ్యాడు. ఎక్కడో కాదు, నేనుండే ప్రదేశంలోనే దగ్గరలో. ఆ, ఇంటి రేర్ ఓనర్ అయితే ఇది. బాబాయ్ ఏంటండి ఇలా కాలిపోయింది అంటే అంతుంది నెగిటివ్ ఎనర్జీ అనుకున్నాం ఆ రోజు. ఆహాహాహా. వామ్మో. కాలిపోయింది. ఆయన అయితే అసలు షాక్ అయిపోయాడు. ఆ, అది యాక్చువల్గా ఏమవుతుందంటే వాళ్ళ జన్మజాతకాల్లో ఉమ్, సన్ యొక్క స్థితి సరిగ్గా లేకపోయినా తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ తొందరగా వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే. అందుకే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలని చెప్తూ ఉంటారు. ఉమ్, 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 అది మెయిన్గా అనమాట. ఓకే. అయితే ఈ అమావాస్య నాడు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు దానం ఇవ్వని చెప్తుంది శాస్త్రం. పితృదేవతలతో కాబట్టి మిగతా ప్రాణులకు కూడా మీరు ఏదైనా తినిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకోటి, అమావాస్య నాడు ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఆహా. ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది, అరిగించుకునే శక్తి తక్కువగా ఉంటుంది. మీకు సహజంగానే మనకి నాన్ వెజిటేరియన్ ఎక్కువసేపు అరుగుతుంది కడుపు. అవును అవును. ఇంకాస్త ఎక్కువసేపు అరుగుతుంది అనుకోండి, ఎక్కువసేపు ఉందనుకో నాన్ వెజిటేరియన్ లోపల హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనే ఉద్దేశంతో కూడా చేయొద్దని తినొద్దు. చెప్తూ ఉంటారు. ఓకే. అది. ఇప్పుడు ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. అవును. ఈ రోజు మౌన వ్రతం ఉంటారు అని చెప్పేదో అవునండి, అంటారు. అవును. ఎందుకనండి? మౌన వ్రతమా? అవునండి అంటారు. మీరు అన్నది నిజమే. ఉమ్, అయితే ఇక్కడ చాలా మంది మౌన వ్రతం అంటే ఉట్టి మాట్లాడకపోవడమా పోకపోవడమే అనుకుంటారు. కాదు, ఆ, మీ మైండ్లో కూడా ఏమి మీరు మాట్లాడుకోకూడదు. అది సాధ్యమా? అప్పుడే అది మౌనవ్రతం. మీరు లోపల మాత్రం ఆలోచించుకుంటూ వాళ్ళకి సైకిల్ చేస్తూ చెప్తే అది మౌనవ్రతం కిందకి రాదు. మీ లోపల కూడా ఏమీ మాట్లాడుకోకుండా, అంటే ఇప్పుడు ఏదైనా దైవనామ స్మరణ అట్లా కూడా అది వేరు, చేసుకోకూడదు, అది చేయొచ్చు. దైవనామస్మరణ చేసుకోవచ్చు, కానీ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దాన్ని పాటించగలగాలి. ఏ థాట్స్ రాకూడదు, ఉమ్, లోపల ఇన్నర్గా మాట్లాడకూడదు, బయటగా మాట్లాడకూడదు, మొత్తం మౌనం ఉండాలి. జస్ట్ లోపల మాత్రం మీరు తిప్పుకుంటూ ఉంటే అది వ్రతం కిందకి రాదు. ఆ మౌన వ్రతం వల్ల మీకు ఎటువంటి ఫలితాలు రావు. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. ఇప్పుడు అసలు ఈ మౌన వ్రతం చేయడం వల్ల ఏంటండి ఫలితం? వాళ్ళకి సెకండ్ హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయండి. అంటే ధనస్థానం పాడవుతుంది, కుటుంబ స్థానం పాడవుతుంది. కొంతమందికి ఉమ్, రెండో భావంలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయి. మౌనవ్రతం ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడైతే మౌనవ్రతం చేస్తారో ఆ ఎఫెక్ట్ దాని మీద పడి వీళ్ళకి జనరల్గా కుటుంబము, మన సంపాదన సంబంధించిన దాని మీద ఉండే ఎఫెక్ట్ తగ్గుతుంది. ఓకే. ధన్యవాదాలు.